ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ముగ్గురు ప్రేమ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ముగ్గురి ప్రేమ దేనికోసము అనేది మీకు చివరిలో అర్థమైపోతుంది. ఫస్ట్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు. ఫస్ట్ మనం తండ్రి ప్రేమ గురించి తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ముందు చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించడం కోసము ఆయన ఏమాత్రము వెనక్కి తీయలేదు. తండ్రి ప్రేమ అంత గొప్పది. మనకి ఇష్టమైన వ్యక్తులు మన నుండి దూరంగా కొన్ని సంవత్సరాలు వెళ్తున్నారంటే ఎంత బాధేస్తుంది. అలాంటిది కుమారుణ్ణి మన కోసం బలి అవ్వడానికి ఆయన భూలోకానికి పంపిస్తున్నాడంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఇది తండ్రి ప్రేమ. మరి కుమారుని ప్రేమ ఏంటో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో ఇద్దరు దొంగలు మధ్యలో యేసు ప్రభు కూడా సిలువ వేయడం జరిగింది. యేసయ్య మన కోసము ఆయన భూమి మీదకి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ స్థానంలో నువ్వు నేను ఉండాల్సిన స్థానం యేసు ప్రభు మన కోసం మరణించాడు. అలాగే దేవుడు భూలోకానికి వచ్చి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని మనకి నేర్పించి ఆయన సిలువలో మరణించడం జరిగింది. ఇది తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు ప్రేమలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేమ ఏంటో చూద్దాం. యేసు ప్రభు వారు ఈ భూలోకంని విడిచి పరలోకానికి చేరాక పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చి శాశ్వతంగా మనతోనే ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఏ విషయంలో అయినప్పటికీ మనం త్రొట్టిల్లవచ్చు, ఏ విషయంలో అయినప్పటికీ దేవుని ప్రేమ నుండి మనం దూరం అవ్వచ్చు, దేవుని వాక్యం నుండి మనం దూరం అయిపోవచ్చు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన నడవడిక మనము నడవచ్చు. అలా కాకూడదని ఆయన మనల్ని ప్రేమించి మన కోసము మనతోనే ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇక్కడ తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ నువ్వు ఈ వాక్యము వింటున్నట్లయితే దేవుని ప్రేమ నుండి నువ్వు దూరం అవ్వద్దు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పరలోకంలో నిన్ను చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నిత్య జీవంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ముగ్గురి ప్రేమ ఒకే ఒక దాని కోసం. దేనికంటే నీవు రక్షణ పొందడం కోసమే. పరలోకంలో అంటే నిత్య జీవంలో ఆయన దగ్గర మనము ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి నీవు లోకానికి సమీపముగా ఉండద్దు, లోకానికి దూరముగా ఉండు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన రక్షణలో నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దయచేసి ఈ మాటలు నువ్వు అశ్రద్ధగా కలిగి ఉండద్దు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఇప్పటికీ నీవు సజీవ లెక్కలో ఉండగలుగుతున్నావు. ఆయన యొక్క మహాకృపను బట్టి నీవు ఇప్పటికీ బ్రతికి ఉంటున్నావు. ఈ మాటలు నీకు ఎంతగానో ఉపయోగపడే మాటలని నేను భావిస్తూ ఈ కొద్ది మాటలు నీ హృదయంలో స్థిరపరచబడి బలపరచబడి అనేకులకు నీవు దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా ఉంటావని నేను కోరుకుంటూ దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించి మీ హృదయంలో కాచి కాపాడను.